పొలిటికల్ గుసగుస. వైనాట్ 175 అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి వాస్తవ పరిస్థితులు కలిసి రావడం లేదా? సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియతో అధికార పక్షం లేనిపోని ఖండాల్ని కొని తెచ్చుకుంటుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దానికి అవును అనే సమాధానం వస్తుంది. జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారో లేకపోతే ఆ వ్యూహాల్లోనే తప్పిదం ఉందో కానీ వైసీపీ స్ట్రాటజీలు వారికే నెగిటివ్గా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వైసీపీలో ఇప్పుడు ఆ పార్టీ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంలో పడేసేలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్ వ్యూహాత్మక తప్పిదమో కానీ అభ్యర్థుల మార్పు ఆ పార్టీలో ముసలానికి కారణమయ్యేలా ఉంది. గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి 11 స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చేసిన జగన్ ఇలా సిట్టింగులను మార్చేసే నియోజకవర్గాల సంఖ్య 90కి పైనే ఉంటుందంటూ సంకేతాలు పంపారు. ఆ దిశగా కసరత్తులు మొదలు పెట్టేశారు. ఇలా నియోజకవర్గాలు మార్చేసే వారిలో మంత్రులు ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే మంత్రులు విడుదల రజని, మేరుగ నాగార్జున్ని మార్చేశారు. 11 మందిని మార్చేసిన జగన్ ఇక రెండో విడతలో 40 మంది సిట్టింగుల మార్పునకు రెడీ అయిపోయారంటూ వైసీపీ వర్గాలే చెప్తున్నాయి. దీంతో ఇప్పుడు వైసీపీ నేతల అందరిలోనూ ఆందోళన ప్రారంభమైంది. ఇప్పటికే అధికారికంగా ఇక టికెట్ రాదని తెలిసిపోయిన నేతలు కొందరు రాజీనామాలకు సిద్ధమవుతుండగా మరికొందరు పక్కచూపులు చూస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేల అనుచరులు రాజీనామాల బాట పట్టారు. టికెట్ రాదని కంగారు పడుతున్న నేతలు కొందరు ఇప్పటికైతే సైలెంట్గా ఉండగా సమయం వచ్చినప్పుడు తిరుగుబాటుకు రెడీ అవుతున్నారంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బెంగళూరులోని ఒక ఎంపీ నివాసంలో జరిగిన రహస్య భేటీని ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. ఎన్నికలకు ముందు అధికార పార్టీలోకి చేరికలు ఉండాల్సింది పోయి ఇప్పుడు వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా తర్వాత ఆ స్థాయిలో రాజకీయ చైతన్యం ఉండే జిల్లా గుంటూరు. ఇటు కృష్ణా అటు ప్రకాశం జిల్లాలతో అనుబంధం ఉండే ఈ జిల్లా నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుంటారు. అధికార వైసీపీలో కూడా ఈ జిల్లా నేతలే కీలకంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు జగన్ నిర్ణయాలతో ఈ జిల్లా నేతల్లో అసంతృప్తి రగులుతోందట. ఇప్పటికే ఈ టికెట్ల అలజడితో జగన్కు నమ్మిన బంటుగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మంగళగిరికి గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా నియమించారు. తనను మార్చేస్తున్నారన్న సమాచారంతోనే ఆర్కే రిజైన్ చేశారు. జగన్కు అత్యంత సన్నిహితుడైన ఆర్కేను కూడా పక్కన పెట్టడంతో ఒక్కసారిగా పార్టీలో అలజడి మొదలైంది. ఇక వైద్యారోగ్య శాఖ మంత్రి రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమానికి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున్ను వేమూరు నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు, ప్రతిపాటి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి మేకతోటి సుచరితను తాడికొండకి ఇన్ఛార్జీలుగా నియమించారు జగన్. చిలకలూరుపేటకు మల్లెల రాజేష్ నాయుడు, రేపల్లకు డాక్టర్ ఇవూరి గణేష్, ప్రతిపాడుకు బాలసాని కిరణ్ కుమార్లను కొత్త ఇన్ఛార్జీలుగా నియమించారు. తెలుగుదేశం నుంచి వచ్చిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్కు ఈసారి మొండి చేయనంటూ తేల్చేశారు. ఈ పరిణామాలు ఇప్పుడు వైసీపీని కుదిపేస్తున్నాయట. ప్రతిపాడులో ఉన్న సుచరితను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన ఉండవల్లి శ్రీదేవిపై పోటీ చేయమని తాడికొండ పంపారు. నిజానికి ఇక్కడ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎన్నో ఆశలతో ఉన్నారు. డొక్కానే మొదట ఇన్ఛార్జిగా భావించగా అప్పట్లో శ్రీదేవి కోసం ఆయన్ను తప్పించి కత్తి సురేష్ను ఇన్ఛార్జిగా వేశారు. ఇప్పుడు కూడా మరోసారి ఆయనకు మొండి చేయి చూపించి సుచరితను తీసుకొచ్చారు. దీంతో డొక్కా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారంటూ ఆయన అనుచరులు చెబుతున్నారు. వేమూరు ఎమ్మెల్యే మంత్రి మేరుగ నాగార్జున్ను కూడా మార్చేశారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రి అంబటిని కృష్ణా జిల్లాకు పంపడం, లేదంటే ఈసారి అసలు టికెట్ కేటాయించకపోవడం జరుగుతుందంటూ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో అంబటి అధిష్టానంతో బేరసారాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు అమరావతి రాజధాని ఎఫెక్ట్తో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండగా ఇప్పుడు స్థానాల మార్పుతో నేతల్లో కూడా కొంత పార్టీ పైన, పార్టీ అధినేత పైన ఆగ్రహం, అసంతృప్తి పెళ్లిబిగుతోంది. 40 మందికి పైగా సిట్టింగ్ల మార్పుతో రెండో జాబితా నేడో రేపో రానున్నట్లుగా తెలుస్తోంది. ఈ జాబితా కనుకొస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జిల్లాకు చెందిన దాదాపు 1/2 డజన్ మంది నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాపై కూడా వైసీపీ ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.